Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఒక క్విక్ 5 minutes లో నార్మల్ డెలివరీ ఎలా చేయాలి, అసలు ఎట్లా ఏం తెలుస్తుంది అనే దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మామూలుగా డెలివరీ 37 వారాల నుంచి 40 వారాల మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు. సో 37 వారాల నుంచి 40 వారాల మధ్యలో ఏ టైంలో అయినా మీకు వైట్ డిశ్చార్జ్‌తో కొంచెం బ్లడ్ స్టెయిన్ కనపడింది. బ్రౌన్‌గా గాని, నల్లగా గాని, పింక్‌గా గాని ఎలా అయినా బ్లడ్ స్టెయిన్ వచ్చింది అంటే డెలివరీ పెయిన్స్ వస్తాయని అర్థం. ఇంకొకటి సడెన్‌గా టక్కున ఉమ్మనీళ్ళ బ్యాగ్ రప్చర్ అయిపోయి ఉమ్మనీళ్ళు పడిపోతాయి. క్లియర్‌గా యూరిన్ లాగా, వాటర్ లాగా కాళ్ళెమ్మట కారిపోతూ ఉంటాయన్నమాట. మనం కూర్చున్నా, నుంచున్నా యూరిన్ కాకుండా. యూరిన్ పాస్ చేయాలంటేనే వస్తాయి. కానీ ఇవేంటంటే ఇన్వాలంటరీగా మనకు తెలియకుండా కారిపోతా ఉంటాయి. క్లియర్‌గా పంపులో నీళ్ళలాగా యూరిన్ లాగే ఉంటాయి. సో ఉమ్మనీళ్ళ బ్యాగ్ రప్చర్ అయిపోయినా కూడా పెయిన్స్ వస్తున్నాయని అర్థం. ఇంకొకటి డెలివరీ పెయిన్స్ ఎలా వస్తాయంటే స్ట్రాంగ్‌గా అయిపోతది. గట్టిగా అయిపోతదనమాట యూట్రస్. అలా అని కంట్రాక్షన్ అంటాము. ఆ కంట్రాక్షన్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ అరగంటకు ఒకసారి వస్తాయి. తర్వాత పావు గంటకు ఒకసారి, తర్వాత 10 మినిట్స్‌కి ఒకసారి, తర్వాత 5 మినిట్స్‌కి ఒకసారి. సో ఒక 10-15 మినిట్స్‌లో మీకు పొట్ట గట్టిగా ఒక 15-20 సెకండ్స్ పొట్ట గట్టిగా అయిపోయింది అంటే కూడా యూట్రైన్ కంట్రాక్షన్స్ వస్తున్నాయని అర్థం అనమాట. సో పెయిన్స్ ఎలా వస్తాయంటే పీరియడ్స్ పెయిన్ లాగా ముందు నడుములో నుండి స్టార్ట్ అయ్యి ఫ్రంట్‌కి వచ్చేసి టైట్‌గా అయిపోయి మళ్ళీ వెంటనే రిలాక్స్ అయిపోతుంది. సో ఇవన్నీ డెలివరీ పెయిన్ లక్షణాలు. సో ఇలాంటి డెలివరీ పెయిన్ లక్షణాలు నేను చెప్పినయి ఏమున్నా కూడా ఉమ్మనీళ్ళ బ్యాగ్ పడిపోయింది అనుకోండి, వెంటనే ఒక ప్యాడ్ పెట్టేసుకొని హాస్పిటల్‌కి వెళ్ళిపోవటం. బ్లీడింగ్ కనపడినా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోవటం. కంట్రాక్షన్స్ వచ్చినా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోతే అడ్మిషన్ అవ్వాలి. అప్పుడు అక్కడ నర్స్ ఉంటుంది. 24 అవర్స్ ఉంటారు లేబర్ రూమ్‌లో హాస్పిటల్‌లో డెలివరీ వాళ్ళు. నర్సు మిమ్మల్ని రాగానే వెళ్ళగానే ఫస్ట్ మిమ్మల్ని పడుకోబెట్టి మీకు కంట్రాక్షన్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది చెక్ చేసుకుంటారు. తర్వాత మీ బీపీ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. మీ బేబీకి హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా, హార్ట్ బీట్ ఎన్ని ఒక నిమిషానికి ఎన్నిసార్లు 120-160 టైమ్స్ కొట్టుకోవాలన్నమాట. సో అది ఉంది అంటే బేబీ బాగుందని అర్థం. ఆ తర్వాత సిటీజీ అని ఒక మెషిన్ కనెక్ట్ చేస్తారు మీకు. సిటీజీ మెషిన్ అంటే కార్డియోటోకోగ్రామ్ అంటారు. అందులో బేబీ హార్ట్ బీట్ ట్రేస్ వస్తుంది. మన గుండెకి ఈసీజీ తీస్తాం కదా, ఈసీజీ లాగే బేబీకి ట్రేస్ అనమాట, హార్ట్ ట్రేస్ అది. అందులో బేబీకి ఆక్సిజన్ సరిగ్గా అందుతుందా లేదా, ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో అది బాగుంది అనుకుంటే హ్యాపీ. సో మీకు నర్స్ వెంటనే అవన్నీ చూసుకొని బాగానే ఉంటే చేతికి ఒక సెలైన్ పెట్టేసుకొని యాక్టివ్ లేబర్లో ఉన్నారు, మీకు పెయిన్స్ బాగా వస్తాయంటే ఎనిమా ఇచ్చేసుకొని డెలివరీకి రెడీ చేసేసుకుంటారు. సో మీకు డాక్టర్ వెంటనే చూసినప్పుడు డాక్టర్ పీటల్ హార్ట్ చూసుకొని ఎంతవరకు గర్భసంచి ఓపెన్ అయింది అనేది చూసుకుంటాము. సో గర్భసంచి మామూలుగా షార్ట్ గా అవ్వాలన్నమాట. ఇంత లెంగ్త్ ఉంటుంది, ఒక 4 సెంటీమీటర్స్ పైన లెంగ్త్ ఉండే సర్వెక్స్ షార్ట్ గా అయిపోయి చిన్నగా లెంగ్త్ తగ్గిపోవాలి. అప్పటి నుంచి డైలటేషన్ ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓపెనింగ్ ఒక 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయిపోతే బేబీ తల బాగా బయటికి కిందకి జారుతుంది అని అర్థం. సో ఇలాగా ఓపెన్ అయి జారాలి అంటే చాలా టైం పడుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డాక్టర్ ఎవ్రీ 2-3 అవర్స్ ఒకసారి లోపల ఎగ్జామినేషన్, పీవీ ఎగ్జామినేషన్ చేస్తే మీ సర్వెక్స్ కరెక్ట్ గా డైలేట్ అవుతుందా లేదా, సరిపాన్ ఓపెన్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అలా తెలుసుకొని ఒకవేళ గర్భసంచి మొత్తం ఓపెన్ అయిపోయింది అంటే మీకు మోషన్ పాస్ చేయాలి. తెలియకుండానే మోషన్ వచ్చేస్తుంది అర్జ్ అనమాట, అది వస్తుంది. అప్పుడు మీ బేబీ రెడీగా ఉంది, హెడ్కి జారిపోయింది, రైట్కి రావడానికి రెడీ అవుతుంది అని అర్థం. మోషన్ వస్తుందని బాత్రూమ్కి వెళ్ళకూడదు, వెంటనే నర్సుకు చెప్పాలి. లేదంటే పక్కన ఉన్న వాళ్ళు నోటీస్ చేసుకొని డెలివరీ ప్లాన్ చేస్తారు. అప్పుడు మీరు మీ బేబీని పుష్ చేయాలన్నమాట. సో డాక్టర్ రెడీగా ఉన్నప్పుడు ఆ బేబీ హెడ్ కనిపించేటప్పుడు కొంచెం కింద కట్ చేస్తాం. కొంచెం టిష్యూ కొంచెం కింద కట్ చేయటం వల్ల బేబీ బయటికి రావడానికి ప్లేస్ సరిపోని వచ్చేస్తుంది. సో ఫస్ట్ బేబీ హెడ్, తర్వాత షోల్డర్స్ 2 వచ్చేస్తాయి. తర్వాత బాడీ అంతా బేబీ బయటకు వచ్చేస్తుంది. వచ్చినాక ఒక 5-15 మినిట్స్ మధ్యలో లోపల ఉన్న మాయ మెంబ్రెయిన్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అంతా క్లీన్ చేసేసుకొని బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేసేసుకొని మీకు ఎపిసియోటమీ కట్ చేసాం కదా కొంచెం, దాన్ని ఎపిసియోటమీ అంటాం అనమాట. ఆ ఎపిసియోటమీని ఒక 3 లేయర్లలో కుట్టేసుకుంటాం అనమాట. సూచరింగ్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ మీకు బ్లీడింగ్ మామూలుగా అవుతుందా ఎక్కువ అవుతుందా అని అబ్జర్వేషన్ చేసేసుకొని మీ రూమ్కి షిఫ్ట్ చేసేస్తాం. రూమ్కి షిఫ్ట్ చేసేసినప్పుడు హ్యాపీగా తినొచ్చు, టాబ్లెట్లు వేసేసుకోవచ్చు, బ్రెస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకొని బేబీకి బ్రెస్ట్ సక్ చేయించుకోవాలి. బేబీకి అప్పుడు బ్రెస్ట్ సక్లింగ్ రిఫ్లెక్సెస్ బాగుంటాయి. డెలివరీ అయిన వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపల బేబీతో సక్ చేయించుకుంటే వాళ్ళకి సక్లింగ్ రిఫ్లెక్సెస్ బాగుంటాయి. వాళ్ళు ఇంకా చక్కగా పాలు తాగడానికి అలవాటు పడిపోతారు అనమాట. సో అలాగా మీ బేబీని జాగ్రత్తగా హ్యాపీగా నార్మల్ డెలివరీ చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అవుతారని ఇవన్నీ చెప్తున్నాను నేను. ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఇంట్లో అందరు భయపడిపోయి హాస్పిటల్లో హడావిడి చేసేసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసేస్తూ ఉంటారు. కాకుండా ఈ వీడియో చూసి
మీరు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇవన్నీ స్టెప్స్‌లో ఫాలో అవుతే చక్కగా డాక్టర్స్ డెలివరీయే చేస్తారు. నా దగ్గరకొచ్చి నేను నొప్పులు పడలేదండి. మా అమ్మాయి అస్సలు పెయిన్స్ భరించలేదు. ఆపరేషన్ చేయండి అని అడుగుతారు. అసలు చక్కగా గర్భసంచి ఓపెన్ అవుతుంది. పెల్విస్ సఫిషియెంట్‌గా ఉంది అంటే నేను 100% నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాను. కొంతమంది నార్మల్ డెలివరీయే చేయాలండి. మాకు ఇంక వేరే ఆపరేషన్ చేయించుకోం. మీరు ఏమైనా చేయండి అంటారు. కానీ పెల్విస్ సరిగ్గా లేదు. బేబీ సరిగ్గా డిసెండ్ అవ్వటం లేదు. సర్విక్స్ కావాల్సినట్టు ఓపెన్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయలేం. సో, మీరు కావాలి అనుకున్నా, మీరు వద్దు అనుకున్నా నార్మల్ డెలివరీ చేయటానికి కుదురుతుందా లేదా అనేది అప్పుడు పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి, ఆ లోపల పరీక్షలో డాక్టర్‌కి బేబీ తల జారుతుందా లేదా, కాన్పు అవుతదా లేదా అనేది ఓవరాల్ ఐడియా వస్తుంది. సో, మన ఇష్టం ప్రకారం జరగదు. ఇప్పుడు నేను ముందు చెప్పినయన్నీ మీరు గుర్తుపెట్టుకొని పానిక్ అవ్వకుండా హాస్పిటల్‌లో రిపోర్ట్ చేసేసి ధైర్యంగా ఉంటే నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.